గారు. ఈ ప్రశ్న వేయడానికి ప్రధానంగా గత 10 రోజుల క్రితం మా తండ్రి గారి ఒక జ్ఞాపకార్థం కొన్ని దుప్పట్లు పంచాలని మా తరపు చుట్టుపక్కల హాస్టల్స్ వెళ్ళాను అధ్యక్ష. అక్కడ హాస్టల్స్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. అక్కడ పడుకోవడానికి మంచాలు లేవు, పరుపులు లేవు, కిటికీలు లేవండి, కిటికీలకి మెషలు లేవు, కొన్ని కిటికీలు పూర్తిగా ఊడిపోయినాయి, అలా దోమతెరలు లేవు. ఈ 5 మనం సమస్య తెలుసుకుంటే సమస్య పరిష్కారం చేసుకుందాం. ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అది వద్దులండి అధ్యక్ష. ఇప్పుడు మీరు మంత్రి గారు మీరు నూతన ప్రభుత్వం సమస్య ఇప్పుడుదని కాదు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినా అంత ముందు చేయకపోయినా కూడా అది సమస్యే కదా. సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం కదా ఇప్పుడు పేద పిల్లలది కదా మనం కూర్చున్నది. ఈ 6 నెలలు బట్టి కూడా మీరు ఏం కావాలని అడుగుతున్నారు? అవండి మీరు అడగండి, మీ ప్రశ్న అడగనిస్తే నేను అడుగుతాను. అలాగే బాలికల వసతి గృహాల్లో అవుటర్ సైడ్ సెక్యూరిటీ అక్కడ అది లేదు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టాలి. అవుట్ సైడ్ వారికి ఇబ్బంది లేని చోటల్లా సీసీ కెమెరా పెట్టాలి. మరి ముఖ్యంగా ప్రీ మెట్రిక్ ఒక పోస్ట్ మెట్రిక్ అక్కడ చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా ఇంపార్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడ లేరు అధ్యక్ష. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీరు ప్రశ్న మీరు ఏమి చేయమంటారు చెప్పండి, ఏం పెట్టాలని ప్రభుత్వం చూసుకుంటుంది. వంటలు చేయడానికి మీరు ఏం కావాలో అడగండి. వంట చేయడానికి స్టాఫ్ కావాలి, అక్కడ వార్డెన్ కావాలి, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కావాలండి. హాస్టల్ కి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కావాలి. ఆ స్టాఫ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యంగా దాన్ని కోరుతున్నాను. ఓకే 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 ఓకే